హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ డెవిల్ డబుల్ నెక్స్ట్ లెవెల్. ఈ మూవీ 2 అవర్స్ 30 మినిట్స్ తో జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. స్టారింగ్ బై సంతానం, గీతికా తివారీ అండ్ గౌతమ్ వాసుదేవ్. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో ఒక మూవీ రివ్యూవర్. అయితే మన హీరోకి ఒక మూవీ స్పెషల్ టికెట్ వస్తుంది. థియేటర్ కి వెళ్ళాక ఏం జరిగింది, థియేటర్ లోకి వెళ్ళాక ఏమేమి సమస్యలు వచ్చాయని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండి సెకండ్ హాఫ్ బిలో యావరేజ్ గా ఉంది. అండ్ ఇంకా ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్కేఎస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ అయితే ఏమి ఉండవు. మూవీలో అనుకున్న పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గైస్, మూవీ రివ్యూవర్ అనేసి. కాకపోతే వాళ్ళు చూపించే విధానం అయితే నాకు నచ్చలేదు గైస్. అండ్ మూవీలో వాసుదేవ్ గౌతమ్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఆయనే కొంచెం నవ్విస్తాడు మనల్ని. అండ్ మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది గైస్. అది కూడా అంత పెద్ద గొప్పగా ఏం లేదు, అది కూడా చాలా నార్మల్ గానే ఉంది. నాకైతే ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చాలా బోరింగ్ అని చాలా లాగ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే కామెడీ సీన్స్ చాలానే ట్రై చేస్తారు, కాకపోతే మనకు అసలు నవ్వే రాదు. సరే నవ్వు రాదు అనుకుంటే చిరాకొస్తది. ఏంటి ఇప్పుడు నవ్వాలా అనేసి. అసలు లాస్ట్ క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే వాళ్ళు మన పేషెన్స్‌ని టెస్ట్ చేస్తారు గైస్. అంత లాగ్ ఉంటుందనమాట. క్లైమాక్స్ అంటే ఏదో ఉంటదనుకుంటాను, కానీ ఏం లేదు, డొల్ల అనమాట. నాకైతే మూవీ తొందరగా అయిపోతే బావుండు అనిపించింది. అండ్ మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్స్‌గా ఇద్దరు ముగ్గురు ఉంటారు గైస్. పేర్లైతే గుర్తులేవు గానీ వాళ్ళ క్యారెక్టర్ అయితే చాలా క్రింజ్‌గా ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంతే ఉంటుంది గైస్. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అయితే పర్లేదు, బానే ఉన్నాయి కొన్ని సీన్స్‌లో. అండ్ మూవీలో స్టార్టింగ్ 15 మినిట్స్ కొంచెం బావుంటుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఒక 10 మినిట్స్ బావుంటుంది అంతే. అంతకు మించి మూవీలో అయితే ఇంకేం లేదు. అండ్ మూవీలో ఎమోషన్ కూడా ట్రై చేశారు, అదైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ మూవీలో వీఎఫ్ఎక్స్ అయితే పర్లేదు గైస్, బానే ఉంది. ఇంక సాంగ్స్ విషయానికొస్తే ఏదో ఉన్నాయి గైస్. ఉన్నాయంటే ఉన్నాయి అంతే. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే పర్లేదు గైస్, బానే ఉంది. సో ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. సో ఓవరాల్‌గా నా రేటింగ్ వచ్చేసి 0.5 ఔట్ ఆఫ్ 5.